పదాన్ని కూడా తెలంగాణ అసెంబ్లీలో జరిగిందని ఓటర్కి చెప్పా. రికార్డ్స్ నుంచి ఎలా తొలగించారన్నది. సరే సరే మీరు మాట్లాడేటప్పుడు వినండి మీరు కూడా వినండి ప్లీజ్ ఇంటర్ఫైజ్ అండి. ముందు నేను మీకులాగా మీరు అన్నట్టు నన్ను కాంట్రాడిక్షన్ కాదు, మీకులాగా నేను మాట్లాడను. ఇప్పుడు చెప్తున్నా మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బావిలో దూకు చచ్చిపోమంటే అది చాలా సింపుల్ గా తీసుకోమన్నారు. అది మీ విగ్రహత, దాన్ని వదిలేస్తా అంతే అనుకుంటా. నేను కూడా ఎస్ ప్రసాద్ గారు ఇంతేగా అనుకుంటాను. కానీ ఒకటి మాత్రం వర్మ గారు ప్రజలు చూస్తున్నారు వాళ్ళ బావిలో దూకు చచ్చిపోవాలా ఏమంటా. నేను మళ్ళీ చెప్తుంది అదే సార్, సర్వసాధారణమైన మాట ఏంటంటే ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఇంట గెలవలేని వాళ్ళు గౌరవప్రదమైన పదవుల్లో ఉంటే అన్నది ఆక్షేపణీయమైన మాట. ఆ మాటకి దానికి సింప్లిఫైడ్ వెర్షన్ లో ఆ మాట ఉన్నది జగన్మోహన్ రెడ్డి. ఇది నా విశ్లేషణ. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సార్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మీ పార్టీ మాడిన మాటలు కనుక ఒకసారి రీకలెక్ట్ చేసుకోగలిగితే, వెంకటేశ్వర గారు మీరు నేను 5 రోజుల వరకు డిబేట్ కంప్లీట్ అవ్వాలి కూడా. మీ నాయకుడు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి అంశంలో అసలు చర్చని ఏ దారిలో తీసుకెళ్లారో కూడా తెలుసు అందరికీ. ఇదేం కొత్త సార్? ఆయన మ్యూట్ అయ్యారు కూడా సమర్థించడంలో కూడా అవతల వ్యక్తిని పెట్టి సమర్థించండి. మీరు ఇష్యూలు పెట్టి సమర్థించండి. అలా కాదండి, మీరందరూ కూటమైపోవచ్చు కానీ మీకు అందరికీ ఎందుకంటే మీరు మిమ్మల్ని ఇప్పుడు దాకా పెద్దరికం ఇస్తున్నాను, పెద్దరికంగా గౌరవిస్తాను. ఎప్పుడు కూడా మీరు అన్నారు చూడండి, ఎప్పుడు కూడా ఏ డిబేట్ లో కూడా మనందరికి మీకు మాకు ఎప్పుడు కూడా కాంట్రవర్సీ రాలా. కానీ ఇవాళ మీరు చాలా సింపుల్ గా బావలేదు ఒక ఎక్స్-సీఎం ఇద్దరు ఒక ముఖ్యమంత్రిని ఒక మంత్రిని పట్టుకుని బావలేదు చచ్చిపోమంటే నమ్ములాటది మీకు. ఇదే సీఎం ఎక్స్-సీఎంఏ కదా సార్, ఇదే సీఎం గారు, ఇదే మీ పార్టీ అధ్యక్షుల వారు గతంలో మాట్లాడిన మాటలు ఒకసారి చూసుకోండి సార్. ఈ రోజు కూడా మీరు మాట్లాడిన మాటలు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. వెంకటేశ్వర గారు మీరు కూడా కొత్త పరిభాష దాని మీద నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. పోరాటం చేయకుండా ఎవరు లేరు సార్, అందరూ ఎవరు లేవు వాళ్ళు పోరాటం చేస్తున్నారు. పోరాటం మీ ఒక్కరి సొంతమే కాదు, పోరాటం చేయని కూడా ఎవరు లేడు. కానీ మీరు గుంటూరు నగర ఇన్ఛార్జ్ చేయండి కూడా సుగాల్ ప్రీతి అవసరం మాట్లాడుకోండి, అది కాంట్రడిక్షన్. ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే భాష అన్నది మీరు అండర్లైన్ చేసి మాట్లాడతారు కదా, అది సెపరేట్ గా నేను డిబేట్ పెడతాను సార్. ఆయన మళ్ళీ ప్రవచనాలు చెప్తే కష్టంగా ఉంటుంది. వెంకటేశ్వర గారు నాకు మళ్ళీ చెప్తాను, మీ మీద గౌరవం ఉంది, మీరు ఎలా మాట్లాడతారో నాకు తెలుసు. కానీ మీరు ఆ రోజు మాట్లాడింది ఖచ్చితంగా తీవ్ర ఆక్షేపం. వర్మ గారు కూడా చెప్తున్నానండి, నేను ఇప్పుడు రేపు బాపట్ల తిరుగుతున్నా. ప్రతి పిఎస్టిఎస్ నుంచి రైతులకి యూరియా కావాల్సినంత ఇస్తున్నాం. కాకపోతే వాళ్ళ తొందరపాటు కోసం వచ్చి ఒక్కసారి 100 మంది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా 25,000 మెట్రిక్ టన్స్ ఇచ్చారండి వెంకటేశ్వర గారు. వెంకటేశ్వర గారు 25 వేల మెట్రిక్ టన్లు ఇంకా కాకినాడ పోర్టుకు డ్యూ ఉంటే ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు మీరు? రికార్డు వెరిఫై చేసుకోండి వెంకటేశ్వర గారు, రికార్డులు వెరిఫై చేసుకోకుండా ఏ ప్రాతిపదిక మీద మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడా లేదు. యూరియాకున్న వెతలు, రైతులు పడుతున్న కష్టాలు, వాళ్ళు పడుతున్న మానసిక సంఘర్షణ మీ దగ్గర సమాధానం లేదు వెంకటేశ్వర గారు. వెంకటేశ్వర గారు మీరు బాపట్ల రావచ్చు, కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వివరణ మాత్రం ప్రజలకు ఇవ్వండి. క్షేత్రస్థాయిలో వాళ్ళు పడుతున్న సంఘర్షణకి వివరణ ఇవ్వండి. చెప్పండి. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న మానసిక సంఘర్షణకి మీరు బాపట్ల వెళ్ళి వాళ్ళకి వచ్చింది అన్నది మాత్రం ఆక్షేపణీయం. ఎందుకంటే సార్ 25,000 మెట్రిక్ టన్నులు ఇంకా కాకినాడ పోర్టుకి డ్యూ ఉంది, ఇంకా రాలేదు. ఏ ప్రాతిపదిక మీరు సప్లై చేస్తారని చెప్తారు సార్? రాష్ట్ర రాజకీయాలు పరిశీలించండి, రాష్ట్ర రాజకీయాలు పరిశీలించి మాట్లాడండి. వెంకటేశ్వర గారు మీరు కూడా స్థాయి కలిగిన వ్యక్తి. మీరు గుంటూరు వస్తారు రేపు, మీరు మీకు నచ్చిన ప్రాంతం నేను తీసుకెళ్తాను, మీరు నచ్చిన ప్రాంతం నేను తీసుకెళ్తాను. గుంటూరు వస్తారు రేపు, గుంటూరు జిల్లాలో మెట్రిక్ టన్నులు వస్తే మీరు చెప్పింది రైట్, ఇంకా రాలేదు. 25 మెట్రిక్ టన్నుల 10 మెట్రిక్ టన్నుల విశాఖ వచ్చిందా? గంగవరం సార్ మీ టర్మ్ అయింది కదా, గూగుల్ ఒకసారి వెరిఫై చేయండి సార్. ఇప్పుడే ఈ రోజు స్టాటిస్టిక్స్ ఉంది. ఓకే మొత్తం డైవర్ట్ అవుతుంది. ఒక నిమిషం వెంకటేశ్వర గారు మీ వెర్షన్ చెప్పారు కదా. సరే రాజశేఖర్ గారు మాట్లాడతారు. రాజశేఖర్ గారు మీరు గుంటూరు వస్తారా? సరే ఓకే రేపు కాదండి. మళ్ళీ చెప్తున్నాను వెంకటేశ్వర గారు, నేను కూడా గ్రౌండ్ రిపోర్ట్ లేకుండా ప్రసాద్ గారు ఓకే వెంకటేశ్వర గారు రేపు ఆయన గుంటూరు వెంకటేశ్వర గారు రేపు వినండి వెంకటేశ్వర రేపు ఆయన గుంటూరు వినండి. సరే వినండి డిబేట్ కాదు వినండి వెంకటేశ్వర గారు కూల్ సరే వినండి ఏంటి
నేను తీసుకెళ్తా. ఓకే ఓకే వెంకటేశ్వర గారు ఇంకా వినండి ఇంకా అరే ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఆగాలి సరే సరే వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం ఉండండి సార్ మీరు వెంకటేశ్వర గారు గుంటూరు రిపోర్ట్ రేపే సరే డిబేట్ అయిన గంటకి నేను ఇస్తాను. సరే సరే ఓకే ఇద్దరు గారు క్షేత్రస్థాయిలో ఏ నియోజకవర్గంలో అరే మీరు ఇద్దరు వెయిట్ చేయండి చూపిస్తాను. మీరు ఇద్దరు వెయిట్ చేయండి సార్ ఏం మాట్లాడారు? ఏంటి అధికారంలో ఉన్న వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు వినండి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు అక్కడ వైసీపీ ఉన్నారు అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు మీరిద్దరు ఇంతసేపు తీసుకుంటే ఇంకా ఏం మాట్లాడాలి ఒక్క నిమిషం ఉండండి వెంకటేశ్వర గారు అరే కూల్ అండి వినండి 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 ఒక్క నిమిషం రాజశేఖర్ గారికి రాజశేఖర్ గారు